691 పేజీ నుంచి లాస్ట్ పేరా చదవాలి జయబాబా. కానీ ముందు పేరా నుంచి స్టార్ట్ చేస్తున్నాను జయబాబా. బాబా వాళ్ళ ప్రార్థన విన్న దాకలాగా కొంత దూరం వెళ్ళాక ఒక ఎద్దుల బండి కనపడింది. 2 జంతువులను బండి వెనకాల కట్టి తోలుకు వెళ్ళటానికి బండివాడిని అడిగారు. అతను సరేనని ఒప్పుకున్నాడు. సెయింటన్ని బండి వెనకాల కట్టారు. కానీ సూఫీ మాత్రం తనను బండికి కట్టనివ్వలేదు. అది వాళ్లను కరవబోయింది. వీళ్లతో పాటు నడుస్తూ వచ్చింది. ఆ గుర్రాన్ని ఎవరూ ఎక్కడానికి వీల్లేదు. అది మెహరా గుర్రం కావడం వల్ల దానిపైన ఎవరూ కూడా స్వారీ చేయడాన్ని బాబా నిషేధించారు. పాద్రి ఎలాగో తంటాలు పడి దాని కళ్ళెం పట్టుకుని లాక్కుంటూ సాకోరి దాకా తీసుకువచ్చాడు. వాళ్ళు సాకోరి చేరేసరికి బాగా పొద్దుపోయింది. ఉపాసిని మహారాజ్ అప్పటికే విశ్రమించారు. పాద్రి తమ రాకను యశ్వంతరావు ద్వారా మహారాజు చెవిన వేశాడు. మెహర్ బాబా ఒక గుర్రాన్ని ఎద్దును తన గురువు గారికి బహుమానంగా పంపారని వాటిని స్వీకరించమని వేడుకున్నాడు. ఎందుకు ఆ సమయంలో మహారాజు చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపం వీళ్లపైకి మళ్ళింది. ఎద్దుని గుర్రాన్ని తెచ్చిన వాళ్ళు వెంటనే వాటితో పాటు తిరిగి వెళ్ళిపోవాలని కబురు పంపారు. అటువంటి బహుమతులు స్వీకరించలేనని మహారాజు కోపంతో గట్టిగా కేకలేస్తూ చెప్పాడు. మహారాజు సమాధానంతో పాద్రికి నెర్వస్కు ఏమీ పాలుపోలేదు. అంత రాత్రి ఎక్కడికని వెడతాడు? ఆ జంతువుల్ని ఏం చేయాలి? ఇంతలో మహారాజు నుంచి మరలా కబురు వచ్చింది. రాత్రికి వారు సాకోరీలోనే ఉండి ఉదయాన్నే ఎద్దు గుర్రంతో సహా వెళ్ళిపోవాలన్నారు. ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర పడితే ఒట్టు. తెల్లవారింది. బాబా సమర్పించుకున్న బహుమానంగా స్వీకరించమని మహారాజును మరోసారి వేడుకున్నారు. కొంచెం దూరంలో నిల్చొని వీళ్ళ విజ్ఞప్తి విన్న మహారాజు ఆగ్రహావేశంతో ఊగిపోయారు. పోలీసులను తక్షణం పిలవండి. ఈ జంతువుల్ని ఎత్తుకు వచ్చారు వీళ్ళు మూర్ఖులారా. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేక జైలుకు పంపించమంటారా అంటూ మహారాజు కోపంతో అన్నారు. మహారాజు మాటలు పాద్రి నెర్వస్లను భయభ్రాంతుల్ని చేశాయి. ఇహ లాభం లేదనుకుని సూఫీ సెయింట్లను వెంటబెట్టుకుని తొందరగా సాకోరి వదిలి చితాలి రైలు స్టేషన్కు చేరారు. అదృష్టవశాత్తు వాళ్ళు వచ్చిన గూడ్సు రైలు తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఇంకా అక్కడే ఉంది. ఆ రైలు ఎక్కి అహ్మద్నగర్కు తిరిగి వచ్చేశారు. ఇన్ని కష్టాలకు కారణమైన ఆ గుర్రాన్ని ఎద్దుని సరోషి ఇంట్లో కట్టేసి దొరికిన రైలు పట్టుకొని ముంబైకు బయలుదేరారు. బాబా దర్శనం చేసుకోగానే ఆయన వేసిన మొదటి ప్రశ్న సూఫీ సెయింట్ల గురించే. వాటిని సాకోరీలో మహారాజుకి అప్పగించారా అని అడిగారు. పాద్రి తిట్టుకుంటూ జరిగింది చెప్పేసరికి బాబా కడుపుబ్బా నవ్వారు. మెహర్ బాబా ఉపాసిని మహారాజు వంటి గురువరేణ్యుల మధ్య నడిచే విశ్వకార్య విధానంలో దాగి ఉన్న రహస్యాన్ని ఎవరు గ్రహించగలరు? మెహర్ బాబా కానుకగా పంపిన సూఫీ అంటే గుర్రం ఉపాసిని తిరస్కరించమనే బాహ్య క్రియ వెనుక నున్న కారణం మెహర్ బాబా స్త్రీ మండలితో శాశ్వత సభ్యురాలు కానున్న మెహరాయేనని మనం ఊహించవచ్చు. మెహరా సాకోరీలోనే శాశ్వతంగా ఉండాలని మొదట్లో సూచించినప్పటికీ ఉపాసిని సాంగత్యంలో మెహరా ఉండేందుకు విధి నిర్ణయంలో లేదు. ఆమె భవిష్యత్తు ప్రియతమ ప్రభువైన మెహర్ బాబా చేతిలోనే ఉంది. అందువల్లనే సూఫీని తిరస్కరించే బహిర్నాటకం జరిపించారా ఇద్దరు గురువరేణ్యులు. బాబా ముంబై నుండి బయలుదేరక ముందు ఘనీని లోనావాలా వెళ్ళి ఇంటి దగ్గర వేచి ఉండమన్నారు. క్వట్టాలో బస వగైరా
ఏర్పాట్లయ్యాక మండలి వారితో కలిసి రమ్మన్నారు. అలాగే సునామాసి ఖుర్షిదులతో, బాబా, నేను 12 సంవత్సరాల వరకు తిరిగి బొంబాయి రాను. నా జ్ఞాపకాలతో మీరు ఇక్కడే ఉండండి. నాతో పాటు మిమ్మల్ని తీసుకువెళ్ళడం లేదు అని చెప్పారు. బాబా మాటలు ఆశనిపాతంలా తగిలాయి ఖుర్షద్కి. బాబాని విడిచిపెట్టి ఉండలేమని ఏడ్చేసింది. బాబా మాత్రం మనసు మార్చుకోలేదు. సరికదా, కనీసం సాకోరి వెళ్ళి ఉంటానన్నా ఒప్పుకోలేదు. బాబా ఇష్టానికి విరుద్ధమని తెలిసినా ఖుర్షిద్ గట్టి పట్టు పట్టింది. సాకోరి విషయంలో ఇచ్ఛను పాటించటం నేర్చుకోమన్నారు ఆమెకు బాబా. తన ఇచ్ఛను అనుసరించి నడుచుకోవడంలోనే ప్రాముఖ్యతను తెలియచేయటం కోసమే చిన్న ఖుర్షద్ను బాబా క్వార్టర్కు తీసుకువెళ్ళలేదు. క్వట్టా ప్రయాణం జూన్ 6వ తేదీన ప్రారంభమైంది. ముంబై నుంచి గుజరాతీ మెయిల్లో ఆది, రంజుమ్, ఆద్దేశీలు వెంటరాగా బాబా క్వార్టర్కు బయలుదేరారు. దారిలో హైదరాబాదు నుంచి రూసీకి మెహర్ బాబా మరో ముగ్గురు క్వట్టాకి జూన్ 9వ తేదీన వస్తున్నారని టెలిగ్రామ్ పంపాడు. సిబి వెడుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడమని ఫిరోజ్ షాకి తప్ప ఇంకెవరికి తమ రాక గురించి చెప్పవద్దని రూసీకి స్పష్టం చేశారు. లాంఛనపూర్వకమైన స్వాగత సత్కారాలేవీ చేయవద్దని, తమ యాత్రని గోప్యంగా ఉంచాలని కూడా ఆ టెలిగ్రామ్లో విశదీకరించారు బాబా. బాబా రాక గురించి తెలిస్తే స్థానికులు తండోపతండాలుగా వచ్చి దర్శనం కావాలని పట్టుబడతారని బాబా తన రాకను రహస్యంగా ఉంచమన్నారు. ఏకాంతవాసంలో ఉండాలనుకుంటున్న బాబా ఆలోచనకి ప్రజా దర్శనాలు అడ్డు తగులుతాయన్నది యథార్థం. మండలి వారిని వెంటబెట్టుకొని బాబా ముందుగా అనుకున్నట్టు జూన్ 9వ తేదీన సిబికి చేరారు. రూసీ ముందుగా పోలీసు అధికారులతో మాట్లాడి ఉండడంతో సరిహద్దులు దాటడంలో ఇబ్బందులు ఎదురవ్వలేదు. సాధారణంగా సరిహద్దు ప్రాంతంలో ప్రవేశించడానికి తగిన గుర్తింపు పత్రాలు అవసరం, లేదా అట్టివారు ఎవరి తరపునైనా వచ్చి ఉండాలి. విదేశీయుల్ని సరిహద్దు ప్రాంతాల్లోకి ఒక పట్టాన రానివ్వరు. 1,00,000 ప్రశ్నలు వేసి విసిగిస్తారు. రూసీ పుణ్యమా అని బాబా మండలికి ఈ చికాకు తప్పింది. రూసీ ఇంటికి చేరేసరికి సాయంత్రం 5 గంటలైంది. చక్కటి వసతి ఏర్పాట్ల వల్ల ప్రయాణ బడలిక మాయమైంది. బాబా మండలివారు గతంలో ఒకసారి క్వట్టా వచ్చారు. ఇది రెండోసారి ఇక్కడకు రావటం. మొదటిసారి వచ్చినప్పుడు అందమైన భవనం ఒకటి చూశారు. శాశ్వతంగా ఉండాలంటే ఈ ఇల్లు బాగుంటుందని నిర్ణయించారు కూడా. చక్కటి పూదోట ఆ భవనం విశిష్టత. కానీ ఇప్పుడు ఆ భవనం ఖాళీగా లేకపోవడంతో బాబా ఆ పూదోట అందాలు అందకుండా పోయాయే అని బాధపడ్డారు. క్వట్టాలో మరో సమస్య ఎదురైంది. అది విపరీతమైన చలిగా ఉండే వాతావరణం. పగటి ఉష్ణోగ్రత చాలా తక్కువ. ఎప్పుడూ మంచు పడుతూ ఉండడం వల్ల ఆ వాతావరణం బాబా మండలికి అనుకూలంగా లేదు. సమ సమ సమశీతోష్ణ ప్రాంతానికి బాగా అలవాటు పడ్డవారికి ఇక్కడ సులభముగా న్యూమోనియా సోకే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులలో అక్కడ ఉండడం మంచిది కాదనిపించింది. మండలితో హెచ్చరించాక న్యూయార్క్కి మారదామని బాబా నిర్ణయించారు. మున్షీరంకి రహీంకి షుక్యూర్ బ్యారేజీకి బదిలీ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. అద్దేషీర్ రంజులను సుకూరు వెళ్ళి అక్కడ మండలితో పాటు బాబా ఉండటానికి అనువైన ప్రదేశం గురించి వాకబు చేసి మంచి చోటును కనుగొని రమ్మని పంపించారు. ఫిరోజ్ షా స్నేహితుడు మోబెత్ సుకూర్లో
ఉంటున్నాడు. అతని పేర రాసిన ఉత్తరం పుచ్చుకొని ఆర్దేషీర్, రంజు, సుకూర్లు బయలుదేరారు. వాళ్ళిద్దరూ జూన్ 11 నాటికి న్యూయార్క్ చేరారు. అక్కడ అనేక పండ్ల తోటలను చూశారు. ప్రతిరోజు తమ నివేదిక బాబాకు పంపుతుండేవారు. సింధు నదీ తీరంలోని పండ్ల తోట ఒకటి ఆర్దేశీకి నచ్చింది. బాబా కోసం దాన్ని ఎంపిక చేశారు. కానీ న్యూయార్కులో వేసవి ఎండలు ఎక్కువ. ఇక్కడ ఉండలేమని రంజు బాబాకు లేఖ రాశాడు. బాబా దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి ఇద్దరు జూన్ 14న క్వెట్టాకు తిరుగుముఖం పట్టారు. అదే రోజున అక్కడ క్వెట్టా నుంచి బాబా ఫిరోజ్ షాతో కలిసి న్యూయార్కుకు బయలుదేరారన్న సంగతి వీళ్లకు తెలిసింది. ఆ మర్నాడు బాబా క్వెట్టాకు తిరిగి వచ్చారు. రంజూమ్ను, ఆర్దేషీర్ను బాగా చీవాట్లు పెట్టారు. ఇంతకు ఏమైందంటే వాళ్లను అక్కడే న్యూయార్కులో వేచి ఉండమని, తాను వస్తున్నానని బాబా రంజు పేర టెలిగ్రామ్ పంపారు. కానీ అది అతనికి ముట్టలేదు. బాబా ఫిరోజ్ షా ఆ టెలిగ్రామ్ను స్టేషన్ మాస్టారు టేబుల్పై నుంచి దినపత్రిక కింద కనుగొని దానిని వెనక్కు తీసుకువచ్చారు. బాబా అన్ని విషయాలు విఫలంగా వివరించారు. న్యూయార్కులో ఆర్దేషీర్ ఎంపిక చేసిన జాగాని బాబా చూశారు. ఆ ప్రాంతం బాబాకి ఎంతో నచ్చింది. న్యూయార్కులో ఉంటున్న హోలాహలం రుస్తుంజీలు బాబా కార్యక్రమంలో సహాయం చేసేవారు. వారి ద్వారా బాబా ఆ తోటను ఖరీదు చేశారు. బచెల్ షా అనే ముస్లిం సాధు పురుషుని సమాధి దగ్గర ఉంటున్న ఒక మస్తుతో బాబా సాంగత్యం చేశారు. అర్దేషీర్ చూపిన జాగాలో ఇల్లు కట్టేదాకా అద్దెకు బంగ్లా ఒకటి తీసుకోమని, సాధ్యమైనంత వరకు ఆ స్థలానికి దగ్గరలోని దానిని తీసుకోమని బాబా చెప్పారు. వెంటనే ఆ పనికి రంజూమ్ను పురమాయించారు. న్యూయార్కుకు అతను బయలుదేరుతుంటే మరికొన్ని ఆదేశాలు ఇచ్చారు. అది బచెల్ షా సమాధి దగ్గర ఉన్న మస్తును కలవటం, సత్ బేలా ఐలాండును సందర్శించటం. మరో మాట కూడా చెప్పారు. కొనడానికి ఇల్లు దొరుకుతుందేమో చూడమన్నారు. దొరికితే అందులో రంజు కుటుంబం ఉంటారని బాబా చెప్పారు. రంజుంకు సిక్యూర్లో ఒక బంగ్లా దొరికింది. 6 నెలలు బాడుగకు ఆ ఇల్లు కుదిర్చారు. బచెల్ షా సమాధి బాబా కోసం కొన్న స్థలానికి దగ్గరలోనే ఉంది. ఆ సమాధి దర్శనం చేసుకున్నాడు. రంజుంకు ఆ చుట్టుపక్కల ఎక్కడా బాబా చెప్పిన మస్తు కనపడలేదు. ఒక ఆడ మస్తు మస్తాని కనిపించింది. ఆమె బాబాజాన్ మాదిరిగా ఉంది. రంజుని చూసి, నీ గురువు ఎవరు అని ఆమె అడిగింది. శ్రీ మెహర్ బాబా అని అతను సమాధానమిస్తుంటే ఆమె నోట నుంచి చక్రవర్తి, మహాచక్రవర్తి అనే మాటలు వినిపించాయి. భగవత్ చింతనలో సర్వము మర్చిపోయిన ఆ స్త్రీ అన్న ఇతర మాటలు మాత్రం స్పష్టంగా వినపడలేదు. కానీ ఈ 2 మాటలు స్పష్టంగా వినపడ్డాయి. అలా ఇంకా ఏమేమో అస్పష్టంగా గొనుక్కుంటూ ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంతలో అనుకోకుండా అక్కడ నుంచి వచ్చాడో బాబా చెప్పిన మస్తు తారసపడ్డాడు. అతని చేతిలో రంజు 5 రూపాయలు పెట్టారు. ఆ డబ్బును మెహర్ బాబా ఇచ్చారని చెప్పారు. మస్తు ఆ దక్షిణ తీసుకుంటూ చాలా సంతోషంగా కనపడ్డాడు. క్వెట్టాకు రంజు తిరిగి వచ్చారు. సిక్యూర్లో బంగ్లా ఎలా కట్టాలన్న చర్చ జరిగింది. మండలి సభ్యులే ఆ బంగ్లాను నిర్మించారని, పండ్ల తోటలో పనిచేయాలని నిర్ణయించారు. ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలని, బాబాకు సంపూర్ణంగా అంకితమైన వ్యక్తులను మాత్రమే ఆ ప్రాజెక్ట్లోకి అనుమతించడం అవుతుందని బాబా పేర్కొన్నారు. సుక్కూర్లో
ఎండలు ఎక్కువ కదా! ఆ ఎండలు బెడద మండలి సభ్యులు తట్టుకోలేరని కొందరు అనడంతో సుక్కూరు సుక్కూరుకు వెళ్ళడమా? వద్దా? అక్కడికి అక్కడ వెళ్ళడం వల్ల వచ్చే లాభం ఏమిటి? ఎదురయ్యే సమస్యలు ఏమిటి? మొదలైన విషయాల మీద సుదీర్ఘ చర్చ సుమారు వారం రోజుల పాటు జరిగింది. చివరకు సుక్కూరులు వెళ్ళే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. పోనీ కరాచీ వెడితే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. కరాచీ వెళ్లి అక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేయమని ఆర్దేశీర్ రంజూలను ఆదేశించారు. అహ్మద్‌నగర్‌లో ఉన్న గుస్తాజీని, 6 మహిళా మండలి వారిని సుకూరుకు తమ తమ సామాన్లతో బయలుదేరి రమ్మనమని టెలిగ్రామ్ పంపారు. మండలి వాళ్ళ లగేజీని సుకూరులో జాగ్రత్తగా పెట్టమని ఆర్దేశీ ఆర్దేశీ రంజూలను ఆదేశించారు. అంతా క్వెట్టాకు చేరుకున్నాక ఆ సామాన్లను క్వెట్టా పంపించమన్నారు. మండలి సభ్యులంతా సుక్కూరు చేరి అక్కడ అద్దెకు తీసుకున్న బంగ్లాలో సామాన్లు భద్రపరిచి జూన్ 30వ తేదీన క్వెట్టా బయలుదేరారు. ఒక్క నెర్వస్ తప్ప అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. నెర్వస్‌కి టైఫాయిడ్, నెర్వస్‌కు ఒక యూరోపియన్ డాక్టర్ వైద్యం చేశాడు గాని పరిస్థితిలో మార్పు రాలేదు. పైపెచ్చు మరింత క్షీణించింది. కదల్లేని కదల్లేని స్థితిలో అతన్ని స్ట్రెచ్ స్ట్రెచ్చర్‌పై మరో బంగ్లాకి మార్చారు. వాతావరణం మారితే లాభం ఉంటుందేమోననుకున్నారు. కొత్ కొత్త చోటు ప్రశాంతంగానే ఉంది. మండలి శుశ్రూష చేస్తున్నది. డబ్బుకి వెనకాడటం లేదు. అతను త్వరగా కోలుకోవాలని అందరి తాపత్రయం. బాబా రోజూ నెర్వస్ దగ్గరికి వచ్చి చూస్తున్నారు. చేస్తున్న చికిత్స వివరాలను శ్రద్ధగా గమనించేవారు. బాబా క్వెట్టాలో ఉన్నన్నాళ్ళు రూసి కూతుళ్ళ గోహెర్, కేటీలతో రోజూ ఆడుకునేవారు. వాళ్ళను ప్రేమతో దగ్గర కూర్చోబెట్టుకొని ఎన్నో కథలు చెప్పేవారు, నవ్వించేవారు. ఆ ఇద్దరు పిల్లలు పెరిగి పెద్దయ్యాక బాబా మండలిలో భాగం పంచుకునే అదృష్టాన్ని వారికెప్పుడో విధి నిర్ణయించింది. ఇంతలో మెహరా, దౌలత్మాయి, నాజా, గుల్మాయ్, జర్బాయి, హిల్లాలు గుస్తాజీతో క్వెట్టా వచ్చారు. క్వెట్టాలో ఆ స్త్రీలంతా కుదురుకున్నాక మెహరా ఆ కొత్త పరిసరాల్లో సుఖంగా, సంతోషంగా ఉండేందుకు బాబా ప్రత్యేకమైన శ్రద్ధ వహించేవారు. క్వెట్టాలో బాబాయే స్వయంగా పురుష, స్త్రీ మండలి వారందరికీ భోజనం వడ్డించేవారు. మెహరాకి సిగ్గు, మొహమాటం ఎక్కువ. రోజు ఆమె భోజనానికి ఆఖరున వచ్చేది. అలా ఆమె సిగ్గుపడుతుంటే ఒక రోజున బాబాకు ఆమెపై కోపం వచ్చి ఆమె కంచాన్ని దూరంగా విసిరేశారు. ఆమె భయంతో వణికిపోయింది. బాబా కోపం మాయమైంది. ఎంతో ప్రేమతో నన్ను చూసి సిగ్గుప నన్ను చూసి సిగ్గుపడకు. ప్రతిరోజు భోజనానికి అందరికంటే ఆఖరణ వస్తున్నావు. ఎందుకని? మళ్ళీ అలా చేయకు అని చెప్పారు. మెహరాను తినమని బాబా ఆ అదనంగా దానిమ్మ పండు, ద్రాక్ష పళ్ళు ఇచ్చేవారు. పెరిగిన బాబా జుట్టును గుల్మాయి దువ్వేది. తన జుట్టు మెహ్రాకి చూపించి, గుల్మాయి ఎంత అందంగా దువ్విందో చూడు అనేవారు బాబా. క్వెట్టాలో ఉన్నన్ని రోజులు బాబా జుట్టును దువ్వే పనిని గుల్మాయి కొనసాగించేది. ఆమె లేని సమయాల్లో గుస్తాజీ బాబా జుట్టును దువ్వేవారు. తరువాత బాబా ఈ బాధ్యతను మెహరాకు అప్పగించారు. ఆఖరి వరకు బాబా ఆమె బాబా జుట్టును నిత్యము దువ్వేది. బాబా స్త్రీ పురుష మండలి క్వెట్టాకు దగ్గరగా ఉన్న పర్వతానికి పిక్నిక్కు వెళ్ళారు. ఈ ఏర్పాటు రూసి చేశాడు. చంగు చంగుమని లేడి పిల్లల బాబా ఆవలీలగా కొండపైకి వెడుతుంటే మండలిలో ఒకరు కూడా ఎంత ప్రయత్నించినా
కొండపై దాకా ఎక్కలేకపోయారు. కొండపైకి చేరిన బాబా ఎంతో టీవీగా కనిపించారు. ఆ సమయంలో ఆయనలో గంభీరత ఎంతగా మూర్తీభవించిందంటే, సమస్త మానవాళికి తన దివ్య దర్శన భాగ్యం కలుగజేస్తున్నట్టుంది. భగవంతుని సన్నిధిలో ఆనందంగా ఉండడమే జీవిత లక్ష్యమని గుర్తు చేసినట్టుగా కూడా ఉంది. బాబా కేసి రెప్పలార్పకుండా చూస్తూ ఉండిపోయారు మండలి. ఆశ్చర్యం, ఆనందం చుట్టుముట్టాయి వాళ్ళను. గుండె లోతుల్లో నుంచి ప్రేమ పొంగి వచ్చింది. ఆనంద బాష్పాలు రాలాయి. సూర్యుని కిరణాలు భక్తి పారవస్యంతో బాబా పాదాలను తాకాయి. పిల్ల వాయువులు బంగారు కాంతులీనుతున్న బాబా జుట్టును మృదువుగా సృజించాయి. బాబా దివ్య మంగళ విగ్రహాన్ని యావత్ ప్రపంచానికి స్పష్టంగా వెల్లడి చేసినట్టు ఆ కాంతి పుంజుల అత్యంత కమనీయంగా వెలుగును వెదజల్లాయి. ఆయన ఎంత విలక్షణంగా, ఎంత అద్భుతంగా, అందంగా వెలిగిపోతున్నారో వర్ణించవలసినవి కాదు. ఆయన దృక్కులు మండలి వారు హృదయ కుహరాల్లోకి దూసుకెళ్లాయి. ఆయన దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నవారు ఆయన వైపు ఎంతగా ఆకర్షింపబడ్డారంటే, వారి దృష్టిని ఆయన నుండి మరల్చలేకపోయారు. బాబా అందాన్ని ఫోటోల్లో కూడా బంధించారు. భగవంతుని దివ్య సౌందర్యం కెమెరాలో ఇముడుతుందా అని అలవిగాని రూపం, ఆ దివ్య ఆ చిద్విలాసమూర్తి తేజస్సును నిర్మల హృదయాలు మాత్రమే చూడగలవు. జూలై 16వ తేదీన ముగ్గురు మండలి సభ్యులతో కలిసి కరాచీ వెళ్లాలని మెహర్ బాబా నిర్ణయించారు. నెర్వస్ పరిస్థితి బాగా విషమించి ఎక్కువ కాలం బ్రతకడని అనిపించసాగింది. కరాచీకి బయలుదేరే ముందు బాబా పార్సీల శ్మశాన వాటికకు ఫిరోజ్ షాతో వెళ్లి నెర్వస్ మరణిస్తే అతని పార్థివ శరీరాన్ని సమాధి చేయాల్సిన జాగా చూపించారు. ఫిరోజ్ షాకు 2500 ఇచ్చారు బాబా. క్వెట్టా పార్సీ చారిటబుల్ ట్రస్టుకు 2000 రూపాయల్ని విరాళంగాను, మిగిలిన 500 రూపాయలతో నెర్వస్ పేరున సమాధి పలకను వేయించమని చెప్పారు. మండల్ని ధైర్యంగా ఉండమన్నారు. నెర్వస్ను కాపాడుకోవటానికి ఎలాంటి ప్రయత్నము అవసరమైనా చేయండి, అశ్రద్ధ చేయకండి అని మండలికి బాబా చెప్పారు. నెర్వస్ పరిస్థితి మెరుగయ్యే అవకాశం లేదు సరికదా, బాగా క్షీణించింది. అతను త్వరలో మరణించడం ఖాయమని బాబా స్పష్టం చేశారు. నెర్వస్ను సమాధి చేశాక సమాధికి వెళ్ళండని మండలికి బాబా చెప్పారు. సినిమా నటుడు కావాలన్న నెర్వస్ కోరికను గౌరవిస్తూ అలా చేయమన్నారు. జూలై 16వ తేదీ మధ్యాహ్నం కొంతమంది మండలి సభ్యులను వెంటబెట్టుకొని బాబా కరాచీకి బయలుదేరారు. దారిలో మచ్ అనే స్టేషన్లో బాబా బృందం చేరేసరికి నెర్వస్ మరణించాడన్న టెలిగ్రామ్ అందింది. నెర్వస్ తన వాగ్దానం మేరకు బాబా కొంగును ఆఖరి క్షణం వరకు పట్టుకొనే ఉన్నాడు. మంజిల్ ఈమీంలో ఉన్నప్పుడు బాబా అనేవారు, తన శిష్యుల్లో 2 కానీ 3 కానీ మరణిస్తారని. బాబా ఇప్పుడు ఆ సంగతిని గుర్తు చేసి అలా మరణిస్తారన్న వారిలో నెర్వస్ ప్రథముడని పేర్కొన్నారు. ఇంతటితో ముగించుకుందాం. మళ్ళీ రేపటి ప్రోగ్రాంలో మిగతాది చదువుకుందామండి. అందరికీ జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ బాబా. ఏమైనా